అక్కడ శరామామూలే రిజిస్ట్రేషన్ల శాఖలో ఎడాపెడా దోపిడీ సర్కారు భూములకు ఎసరు పెడుతున్నట చూసుకోయిగా ఇన్ఛార్జీల ఏలుబడిలో పర్యవేక్షణ కరువు జిల్లా రిజిస్ట్రేషన్ పోస్టుల్లో 9 ఖాళీలట స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో పర్యవేక్షణ తర్వాత పాలనాపరమైన లోపాలతో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు నిషేధిత జాబితాలోని 22A స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు ప్రజల నుంచి ఎడాపెడా మామూలు గుంజుతున్నా కట్టడికి చేయడం లేదు దీంతో ప్రభుత్వ భూములు పరుల పాలవుతున్నాయి ఖజానాకు చేరాల్సిన రుసుం పక్కదారి పడుతుంది ఇక ఇన్ఛార్జ్ బాధ్యతలతోనే పనిభారం పడుతుందంట రాష్ట్రంలో 12 జిల్లా రిజిస్ట్రార్ల అంటే డిఆర్ పోస్టులు 12 ఆడిట్ పోస్టులు అంటే ప్రధాన కార్యాలయంలోని AIG 2 ఉన్నాయంట రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వీటి పరిధిలోకే వస్తాయి జిల్లా రిజిస్ట్రార్లు ఈ కార్యాలయాలను పర్యవేక్షిస్తారట అది ఇన్ఛార్జ్ని పెట్టడంతో చాలా మొత్తం ఇబ్బంది అవుతుందంట దీంతో ఏం చేస్తున్నారు ప్రభుత్వ భూములు ప్రైవేట్ చేసేస్తారు రకరకాలుగా ఇంత మొత్తం నడిచిపోతుందంట ఇక్కడ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి మచ్చు కొన్ని ఎట్లున్నాయంటే ఎగ్జాంపుల్స్ చూస్తే ఈ ఏడాది ప్రారంభంలో నాలా అనుమతి లేకుండా నానక్రామ్గూడలో కోట్ల రూపాయలు విలువ చేసే భూమికి రిజిస్ట్రేషన్ చేసినట్టు ఇటీవల వెలుగులోకి వచ్చింది ఒకటి ఇక 3 నెలల క్రితం జూబ్లీ హిల్స్లో నిషేధిత భూమికి రిజిస్ట్రేషన్ జరిగినట్లు ఫిర్యాదు రావడంతో విచారణ చేసి సబ్ రిజిస్ట్రార్ను సస్పెండ్ చేసిరు చూసుకోయిగా ఇట్లా దొంగతనం చేసినామని ఇక 2 రోజుల క్రితం కుత్బుల్లాపూర్లో నిషేధిత భూమికి రిజిస్ట్రేషన్ చేసిన సంఘటనలో సబ్ రిజిస్ట్రార్పై వేటు పడ్డది లంచం తీసుకుంటూ వనస్థలిపురం ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం తదితర జిల్లాల్లో సబ్ రిజిస్ట్రార్లు ఏసీపీకి చిక్కిర్రు ఎందుకంటే పైసలు తీసుకోవాలి అక్రమంగా చేసి పడేసేయాలి ఇవంతా జరుగుతుందంట లెక్క